ఆది ఎక్కడమ్మా? వస్తున్నారు మామయ్య. ఆది ఆది త్వరగా రారా, భోంచేద్దాం. వస్తున్నాను నాన్న. చంపేస్తానని బెదిరించడం కాదు మమ్మీ, చచ్చిపోయాడు. ఏంటి? నేనే చంపేశాను మమ్మీ. మమ్మీ 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 ఏంటి నువ్వు చెప్తుంది? అవును మమ్మీ, అసలేం జరిగిందంటే అలా నా వల్ల రాము పైనుంచి కింద పడి చచ్చిపోయాడు మమ్మీ. ఎంత పని చేసావే? ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన విషయంలోనే ఆ గుండమ్మ కాళ్ళు పట్టుకుంటేనే కానీ నేను బయటికి తీసుకురాలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఏకంగా మర్డర్ చేసావని తెలిస్తే గుండమ్మకు గానీ ఈ విషయం తెలిస్తే దానికి అసలే జాలి దయ ఉండవే. డైరెక్ట్ గా తానే నిన్ను దగ్గరుండి ఉరికంబం ఎక్కిస్తుంది. అమ్మా బురా మమ్మీ మమ్మీ అసలే నేను టెన్షన్ లో ఉంటే నువ్వు ఇంకా భయపడతావేంటి మమ్మీ? ఏడవకే. నీ ఏడుపు బయట ఎవరికైనా వినపడింది అంటే అసలే అక్కడ నీకు చెమట్లు పట్టాయి అంటే ఆ గుండమ్మ నిన్ను 100 క్వశ్చన్ లేసింది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావని గట్టిగా నిలదీస్తుంది. గట్టిగా కాదు. అయ్యో అయ్యో చూడనివ్వండి అయ్యా. ఎంత పని అయిపోయిందయ్యా. నా బిడ్డ ఏమండి? కొడుకండి పోయిందండి. అయ్యో రాము, అయ్యో నా బిడ్డ. అమ్మా అమ్మా వచ్చావా? బిడ్డ వెళ్ళిపోయాడమ్మా. అయ్యో శరణ్, ఏం జరిగింది? మార్నింగ్ వాచ్మెన్ వచ్చి చూసేసరికి ఇలా ఉన్నాడు. కానిస్టేబుల్
అయ్యో ఒకసారి చెక్ చేయి. మన బిడ్డ ఇతను ఎలా చనిపోయాడో మీరు ఎవరికైనా తెలుసా? తెలియదు సార్, తెలియదు సార్, తెలియదు. తెలియదు మాకు సార్, తెలియదు సార్. మాకు తెలియదు సార్. తెలియదు సార్. పోనీ ఇతనికి శత్రుత్వం ఎవరితో అయినా ఏమైనా ఉందా? లేదు సార్, తను చాలా మంచివాడు, మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. పోనీ రీసెంట్ గా కాలేజీలో గానీ బయట వాళ్ళతో గానీ ఏమైనా గొడవలయ్యా? ఎస్ఐ గారు, మా వాడు ఒకరి జోలికి వెళ్ళేవాడు కూడా కాదు, ఒట్టి అమాయకుడండి. సార్ జోబులో ఏదో లెటర్ ఉంది సార్. నాకు విపరీతమైన కడుపు నొప్పి రావడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలతో పాటు ఈ రెండింటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అయితే ఈ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడన్నమాట. అయ్యో, ఆత్మహత్య. తను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇంట్లో వాళ్ళ కష్టాలతో పాటు ఈ నొప్పి ఒకటి, ఈ రెండింటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని క్లియర్గా రాశాడు. అయ్యో, అయ్యో మా కష్టాలు నిన్ను మింగేశాయి నాయనా. నాయనా